మీరు చూస్తున్నారు ఇది చల్లపల్లి జమీందారు గారి కోట. ఇటువంటి కోటలు గడియలు చూసినప్పుడు కామన్గా మనకి ఏమనిపిస్తుంది, నిజంగా ఆ రోజులు ఎంత బాగున్నాయో. ఆ రోజుల్లో జీవన విధానం, ఆ రోజుల్లో ఇల్లులు కట్టడాలు, ఆనాటి సామాజిక పరిస్థితులు, అలవాట్లు, పద్ధతులు, వృత్తి వ్యాపారాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఇది చల్లపల్లి కోట అండి. చల్లపల్లి కోట, చల్లపల్లి జమీందారు గారి యొక్క కోట ఇది. ఇప్పుడు మనం కోటలోకి అడుగు పెడుతున్నాము. వీలైనంత వరకు లోపలికి ఎంట్రన్స్ ఉంటే పర్లేదండి, లేకపోతే వీలైనంత వరకు మీకు కొంతలో కొంత నేను వీడియో తీసి చూపించగలుగుతాను. జస్ట్ వెయిట్ ప్లీజ్. కోటలోకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఇలా సింహాలు కనిపించేవండి. ఇలా సింహాలు కనిపించేవి. అక్కడో సింహం, ఇక్కడో సింహం మీకు దూరంగా కనిపిస్తున్నాయా? ఇదంతా రాజావారి కోట ప్రాంగణం అండి. ఇది నీటి కొలను. కోట ముందర ఇలా నీటి కొలను ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అంటే దీన్ని మనం స్విమ్మింగ్ పూల్ అంటామో, లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించిందని. ఇది మాత్రం కొలను. చూసారా అసలు ఎంత బాగుందో కోట యొక్క అద్భుత దృశ్యాలు. అసలు ఆ స్తంభాలు చూడండి ఎంతంత ఉన్నాయో. స్తంభాలు, ఒక్కొక్క స్తంభము చాలా పెద్దగా, చాలా ఇదిగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది చల్లపల్లి రాజావారి కోట. కోట చూపిస్తున్నాను మీకు. ఆనాడు లైట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఆనాడు వాడిన కత్తులు కూడా మీకు చూపిస్తాను నేను. ఇదేమో గుండిగలు అంటారు. గుండిగలు అని అంటే ఇవి ధాన్యం పోసుకునే గుండిగలు అండి. చాలా పెద్దగా ఉండేవి ధాన్యం పోసుకునే గుండిగలు. ఆనాడు కత్తులు ఇవి. కత్తులు వాడేవాళ్ళు ఎక్కువగా. ఇవి కదా ఆయుధాలు. చూడండి ఎంత విశాలంగా ఉందో, ఎంత విశాలంగా, ఎంత పెద్దగా ఉందో. ఇదంతా కూడా వాస్తవంగా గానుగ సున్నంతో కట్టిన కోట అన్నమాట ఇది. గానుగ సున్నంతో కట్టిన కోట. అంటే కోటలో రెండు రకాలు ఉంటాయండి. సాక్షాత్ క్షత్రియ వంశులైన రాజులు కట్టించిన కోటలు వేరు. అవి బురుజులతో పెద్ద పెద్ద కోటలు, అవి చాలా పెద్దగా ఉంటాయి. జమీందారులు, వీళ్ళు జమీందారులు అండి. జమీందారు అంటే రాజవంశీయులకు సంబంధించిన జమీందారులు. వీళ్ళు కట్టిన కోట వేరు ఇది. అటువంటి కోట. అది చూడండి పైన ఫోటోలు. ఈ కోటను పరిపాలించిన వాళ్ళల్లో తండ్రి, కొడుకు, తాత, ముత్తాత అలా అన్నమాట. ఇవన్నీ గుండిగలు అండి. ఇత్తడి గుండిగలు చూడండి. ఇత్తడి గుండిగలు వరుసగా ఉన్నాయి. ధాన్యం పోసుకునే గుండిగలు అండి ఇవి. ఇన్ని ధాన్యం పోసుకునే గుండిగలు. నేను ఈ ఫస్ట్ నుంచి ఇట్లా వెనక భాగానికి కూడా వచ్చాను. వెనక భాగాన్ని కూడా చూడండి. పై భాగంలో కోట యొక్క కట్టుబడి. ఇదంతా కూడా ఆనాటి సంస్థానానికి సంబంధించిన గుండిగలు చూడండి. ఒక్కో గుండిగా కనీసం ఒక 500 కేజీల పైనే ఉంటుంది. చూడండి ఆనాటి సాంప్రదాయాలు, విధానాలు. కోట పైభాగంలో పక్కకు వచ్చి చూపిస్తున్నాండి మీకు. ఈ పక్కనంతా చెట్లు, తుప్పలు బాగా మొలిచాయి. నిజంగా ఇటువంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నిజంగా ఆ కాలంలో మనం పుట్టామా, ఆ సంస్కృతి విధానాలు మనం కూడా అవలంబించామా, ఆ జీవన విధానానికి మనం అలవాటు పడ్డామా అని అనిపిస్తుంది. చిత్రం కదా. ఇది కోటకు మరోవైపు. ఒకవైపు మనం చూసాం కదా, ఇది కోటకు మరోవైపు అన్నమాట.
చూడండి మొత్తం కోట యొక్క రూపురేఖలన్నీ కూడా వీడియో తీస్తున్నాను, చూడండి ఎలా ఉన్నాయో. అసలు నిజంగా ఆ పైన పోర్చుగల్లోకి దాంట్లోకి వెళ్ళి సాయంకాలం పూట చల్లటి గాలికి రాజావారు రాణివారు వాళ్ళ ముఖ్య అనుచరగడం కూడా సంతోషంగా గడిపేవారు. చూడండి ఎంత బాగుందో కోట. విశాల ప్రాంగణం అండి. సుమారుగా నాకు తెలిసి ఈ కోట ప్రాంగణం మొత్తం కూడా ఒక 10 ఎకరాల పైన ఉండవచ్చు. స్తంభాలు చూడండి, అసలు కేవలం గానుగ సున్నంతో కట్టినవి. ఈ కోట యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఆనాడు ఈ కోట అంటే ఇదొకటే కాదండి, ఆనాడు కట్టిన కోటలు ఏవైనా కూడా గానుగ సున్నంతో కట్టినవి. ఈనాటి వరకు స్టాండర్డ్గా ఉన్నాయి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఎండాకాలం చాలా చల్లగా ఉంటాయి. లోపలికి పెడితే కోటలోకి వెళ్తుందో చల్లగా ఉంటుంది. ఎండాకాలం ఏసీ కూడా పనికిరాదు, అంత హాయిగా ఉంటుంది. అదే చలికాలం వెచ్చగా ఉంటుంది. అదే స్పెషాలిటీ. మంచిగా ఉసిరికాయలు మంచిగా చూసారా కోట పై భాగం. ఎంత చక్కగా, ఎంత చూడదగిందిగా ఉందో. తీసా, మొత్తం తీసా. ఇది మనం బయటికి వెళ్ళే ఎంట్రన్స్. రాకపోయింది సార్ నేను అవుతానే